నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు అధికారిక ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మౌలానా సజ్జాద్ నొమానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మాటలు మాట్లాడారు. పర్టికులర్గా హిందువులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి మాటలు హిందువుల్ని విడగొట్టేలాగా, హిందువుల్ని బ్రేక్ చేసేలాగా చాలా దురుద్దేశపూర్వకంగా కనబడుతున్నాయి. తాజాగా ఒక ఇస్లాం సమిట్ జరిగింది. ఈ ఇస్లాం సమిట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, భారతదేశంలో హిందువులు మెజారిటీ ఏం కాదు, నిజమైనటువంటి మెజారిటీ అందరూ చెబుతూ ఉంటారు, హిందువులు మెజారిటీ ఏం కాదు. అసలు ఈ దేశంలో చాలామంది ప్రజలు హిందువులు కానే కాదు. సిక్కులు హిందూ కాదు, తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు హిందువులు కాదు. పర్టికులర్గా జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అసలు తమను తాము హిందువులుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు అని మాట్లాడారు. मैं हजर अस्वद और खाने काबा के गिलाफ पर हाथ रखकर कहता हूँ कि भारत में हिंदू अकलियत में किसी कीमत पर हिंदुओं को अक्सरियत में नहीं माना जा सकता. मैं फिर दोहराता हूँ, सिख हिंदू नहीं है, क्रिश्चियंस हिंदू नहीं है, बुद्धिस्ट हिंदू नहीं है, शेड्यूल कास्ट के लोग हिंदू नहीं हैं, ट्राइबल लोग, आदिवासी लोग जो इस मुल्क के असली बाशिंदे हैं, सबसे कदीम, वो भी हिंदू नहीं हैं. तमिलनाडु के लोग हिंदू नहीं हैं, लिंगायत हिंदू नहीं हैं. आप सोचिए ज़रा. మరి ఎవరు హిందువులట? ఎవరు హిందువులు? మరి అంటే ఏం చెప్తున్నారు? ఇప్పటికే మన దరిద్రం ఏంటంటే, మన భారతదేశంలో హిందువులలో కులం పేరుతో, ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో రకరకాలుగా కొట్టుకొని వస్తున్నారు. హిందువులలో ఐక్యత లేదు కాబట్టే చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఎన్నికలలో కానివ్వండి, ఎక్కడ ఇతర మతాల్లో ఉన్నటువంటి ఐక్యత, ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఐక్యత హిందూ సమాజంలో లేదు. ఈ మాట చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడారు, రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడారు. తమను తాము కాపాడుకోవడంలో, తమ సమాజాన్ని కాపాడుకోవడంలో ముస్లింలను చూసి హిందువులు చాలా నేర్చుకోవాలి. అంటే ఒక్కటిగా ఉండడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అదంతా వేరే విషయం. బట్ పర్టికులర్గా ఈ రిలీజియస్ యాంగిల్లో ఐక్యత విషయంలో మాత్రం హిందువులు ఐక్యంగా లేరు అనేటువంటి మాట మాత్రం వాస్తవం, చేదు నిజం అది. అయితే ఇప్పుడు ఈయనేం మాట్లాడుతున్నారంటే, భారతదేశంలో హిందువులు మెజారిటీ కాదు, మరి ఎవరు మెజారిటీ అనేట్టు బేసిక్గా ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది అతను ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడారు. అసలు మౌలానా సజ్జాద్ నొమానీ మైండ్ సెట్ ఎంత ప్రమాదకరం, అది దాని వెనక ఎంతటి ఒక విషపు బీజాలు అంటారు చూసారా, అంతటి విషపు బీజాలు ఈ మాటల వెనుక ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడికి ఆ సమిట్కి వచ్చినటువంటి వాళ్ళందరూ ముస్లింలే. సరే, వాళ్ళని రెచ్చగొట్టడానికో, ఉద్రేకపరచడానికో, లేకపోతే ఉత్సాహపరచడానికో మాట్లాడి ఉండవచ్చు. కానీ కెమెరాస్ ఆర్ వాచింగ్, దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఈ రోజున ఏ చిన్న మాట మాట్లాడినా కూడా దేశవ్యాప్తంగా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఓకే, ఆయన ఇంకా ఏమేమి మాట్లాడారంటే, సిక్కులు హిందువులు కారు, తమిళ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది హిందువులు కారట, ఆదివాసీలు, గిరిజనులు కూడా హిందువులు కారట. వాళ్ళు వేరువేరు సాంప్రదాయాలు ఉండవచ్చు, వాళ్ళ పూజా విధానాలు, వాళ్ళ ఆచారాలు ఇవన్నీ వేరే ఉండొచ్చు. బట్ వీళ్ళందరూ కూడా హిందూయిజం అనేటువంటి ఒక గొడుగు కిందకి వీళ్ళందరూ కూడా వస్తారు కదా. కానీ వీళ్ళెవ్వరూ కూడా హిందువులు కారట. ఆదివాసీలు హిందువులు కారు, గిరిజనులు హిందువులు కారు. సో వీరందరినీ వేరేగా లెక్కిస్తే హిందువులు అసలు మెజారిటీ కాదనేది నా అభిప్రాయం. ఈ తర్వాత ఈ సెక్యులర్ హిందువులు కూడా వీళ్ళతో చాలా ప్రమాదం అని కూడా ఆయన మాట్లాడుతుంది. నిజానికి ఈ అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వాళ్ళతో నిజానికి చాలా ప్రమాదమే. ఆ ఒక్క విషయంలో మాత్రం ఏకీభవించవచ్చు. కానీ ఎందుకు మాట్లాడుతున్నారు, యాంటీ హిందూ మైండ్ సెట్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మౌలానా సజ్జాద్ నొమానీ మాటల్లో యాంటీ హిందూ మైండ్ సెట్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హిందువులు విడిపోతే ఏం జరుగుతుంది మనం చాలా సందర్భాల్లో చూసాం. అసలు ఇంతమంది దండయాత్రలు ఎందుకు చేసినట్టు, బ్రిటిష్ వారు కానివ్వండి, లేకపోతే చాలామంది ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఎంతమంది పరిపాలించారు. ఎందుకు పరిపాలించారు? ఇంటి దొంగలు ఉప్పందించడంతోనే మనలో ఐక్యత లేకనే ఇన్ని సంవత్సరాల పాటు మనం వేరే వాళ్ళకి దాసోహం లేకపోతే బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఐకమత్యం లేకపోవడం వలనే. ఇట్ ఈస్ వెరీ క్లియర్. చరిత్ర మనకు చెబుతోందండి, చాలా క్లియర్గా చెబుతోంది. రీసెంట్గా ఒక 2-3 నెలల కిందట అనుకుంటా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఈ దేశం హిందూ రాష్ట్రమే, అందులో ఏమీ ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు, నాన్ హిందూస్ అనేవాళ్ళు ఎవరు కూడా భారతదేశంలో లేరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే,
ఇతర మతాల వాళ్ళందరూ కూడా, అది క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, సిక్కులు, జైనులు, వీళ్ళెవ్వరైనా కానీ వాళ్ళ యాన్సెస్టర్స్ అందరూ కూడా, పూర్వీకులందరూ కూడా ఒరిజినల్గా వాళ్ళందరూ కూడా హిందూసే. కాలక్రమంలో రకరకాల పరిస్థితులు ప్రభావం వల్ల వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిపోయినారు. బట్ బేసిక్గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందువులే. కాబట్టి ఇది హిందూ రాష్ట్రమే. దీనికి ఎవరి గుర్తింపు అక్కర్లేదు, ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఈవెన్ ఆర్ఎస్ఎస్కి సంబంధించి వచ్చినటువంటి చాలా విమర్శల గురించి కూడా ఆయన అదే మాట్లాడారు. ప్రియాంక ఖర్గే లాంటి లీడర్లు అడిగినప్పుడు ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ ఉందా, మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మీ యాక్టివిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి క్వశ్చన్ చేసినప్పుడు హిందూ ధర్మం కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదు. అలాగే ఆర్ఎస్ఎస్ని రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మేమేమి ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవట్లేదు, నిధులు తీసుకోవట్లేదు. సరే, అది వేరే అంశం. సో పర్టికులర్గా హిందువుల్ని విడగొట్టడానికి ఈ దేశంలో చాలా కుట్రలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ఈ ట్రాప్లో హిందువులు పడుతున్నారు అన్ఫార్చునేట్లీ. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ముస్లిం సమాజం మొత్తం కూడా ఒక పిలుపునిచ్చింది. జనరల్గా వాళ్ళంతా కూడా ఒకే మాటపై ఉంటారు, ఒకే తాటిపై ఉంటారు. ఫలానా పార్టీకి ఓటేద్దామంటే అదే పార్టీకి ఓటేస్తారు. పర్టికులర్గా ఆ సందర్భంగా ఈ రిజర్వేషన్కి సంబంధించి ఒక దుష్ప్రచారం జరిగింది. దాన్ని బలంగా అది ఎన్డీఏకి, పర్టికులర్గా బీజేపీకి నష్టాన్ని చేకూర్చింది. దాని ప్రభావమే వీళ్ళకి మ్యాండేట్ రాలేదు. కాంగ్రెస్ పుంజుకోవడానికి కూడా 99 సీట్లు రావడానికి కూడా కారణం ఇలాంటి కొన్ని యాంటీ నెరేటివ్స్, చాలా తప్పుడు ప్రచారాలు చాలా వరకు పనిచేసాయి. సో ఎన్నికలలో, అది రాష్ట్ర ఎన్నికలలో కానీ లేకపోతే లోక్సభ ఎన్నికలలో కానీ హిందువులు ఐకమత్యంగా లేకపోవడం వల్ల హిందువులు ఇలా కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, నువ్వు నార్త్ ఇండియన్, నేను సౌత్ ఇండియన్, లేకపోతే నీది ఆంధ్ర, నాది తెలంగాణ, మొన్న కదా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడితే ఆంధ్ర లీడర్ నీకు ఇక్కడేం పని, పక్క రాష్ట్రమే కదండి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనం భౌగోళికంగా విడిపోవచ్చు, ప్రజలేం విడిపోలేదు. మరి రాజకీయ నాయకుల మధ్య ఎందుకు ఈ తారతమ్యాలు? అంటే హిందువులు నాయకులలోనే ఐక్యత లేదు, హిందూ ప్రజలలో కూడా ఐక్యత లేదు. ఇది చేదు నిజం, అన్ఫార్చునేట్ వెరీ. సో మామూలుగా చూసుకుంటే సెన్సస్ ప్రకారం చూసుకుందాం. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే హిందువులు 79.8% ఉన్నారు, ముస్లింలు 14.2% ఉన్నారు, క్రైస్తవులు 2.3% ఉన్నారు. ఏది 2011 సెన్సస్. ఇప్పుడు మళ్ళీ సెన్సస్ త్వరలో జరుగుతాయి. ఈ లెక్కలు వస్తే అసలైనటువంటి పిక్చర్ మళ్ళీ వస్తుంది. కానీ చాలా రీసెర్చ్ సంస్థలు చెబుతున్నటువంటిది ఏంటంటే భారతదేశంలో హిందూ పాపులేషన్ గ్రోత్ రేట్, జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతుంది. హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది, గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది. వేరే ఇతర ముస్లిం పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది, కంపేర్ చేసుకున్నప్పుడు పెరుగుతోంది. అందుకనే డెమోగ్రఫిక్స్ కూడా మారుతూ ఉన్నాయి, జనాభా నిష్పత్తి మారుతోంది. ఇవన్నీ కూడా ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయాలు. మనం భారతదేశం వివిధ మతాల సమ్మేళనం, వివిధ సంస్కృతులు, వివిధ సంప్రదాయాల సమ్మేళనం, అందరం కలిసి ఒక దేశంలో ఉంటున్నాం. మనది భారతదేశం, వీఆర్ ఇండియన్స్, మేము భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఇలాంటి మతోన్మాదులు చేస్తున్నటువంటి ప్రచారాలు, కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా వీళ్ళని ఏం చేయాలి, ఎలాంటి అంటే చట్టపరంగా ఏమైనా ప్రొవిజన్ ఉందేమో తెలియదు, కానీ డెఫినెట్గా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఒక చర్యగానే దీన్ని చూడాలి. హిందువుల్ని, దానికంటే మత విద్వేషాలతో పాటు హిందువుల్ని డివైడ్ చేయాలి. సిక్కులు వేరు, తమిళియన్స్ వేరు. నిజానికి తమిళియన్స్లో ఆ వేర్పాటువాద భావజాలం ఉన్నది. కొంతమంది, ఒక ఎంపీ కూడా మాట్లాడాడు, సురేష్ అనేటువంటి ఎంపీ, తమిళియన్స్కి ఒక సెపరేట్ కంట్రీ కావాలి, మాకు భారత్తో సంబంధం లేదు. ఈ ఖలిస్తానీ వేర్పాటువాద భావజాలం కూడా ఇప్పటికే పంజాబ్లో ఉన్నది. సో ఇవన్నీ కూడా భారత్ని విచ్ఛిన్నం చేయాలి. హిందువులు విడిపోతే న్యాచురల్గానే దేశం ముక్కలవుతుంది. ఇంత పెద్ద ప్రమాదం భారతదేశానికి పొంచి ఉంది. సో దయచేసి ఇలాంటి మతోన్మాదుల మాటలకు ప్రేరేపితులు కాకండి. దయచేసి లెట్స్ బీ యునైటెడ్. ఈవెన్ తమిళ్లో కూడా శైవులు ఉండొచ్చు, వైష్ణవులు ఉండొచ్చు, అమ్మన్న ఆలయ సంప్రదాయాలు ఉండొచ్చు, మురుగన్ ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు. ఎన్ని సంప్రదాయాలైనా ఉండనివ్వండి, బట్ వీఆర్ ఆల్ హిందూస్, వీఆర్ ఆల్ ఇండియన్స్. మేము భారతీయులమైనటువంటి భావన ఇక్కడ ఉండాలి మనకి. సో ఆ భావన లేనప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్లనండి, లేకపోతే అతివాదులనండి, ఏమన్నా మీరు పిలవండి. సో ఓవరాల్గా నా క్వశ్చన్ ఒకటి, ఇక్కడ మనం అడగాల్సినటువంటిది, ఇలాంటి మతోన్మాదులందరికీ కూడా అడగాల్సినటువంటి ప్రశ్న, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనా, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది సెక్యులరిజమా? అసలు ఎవరు మైనారిటీ, ఎవరు మెజారిటీ? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వర్గం, ఒక్కొక్క మతం మెజారిటీగా ఉంటుంది. ఇది రీడిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
కేరళలో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ, జమ్మూ కాశ్మీర్లో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ, అస్సాంలో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ. సో ఈ బహుశా మళ్ళీ సెన్సస్ అయితే డెఫినెట్గా మళ్ళీ లెక్కలన్నీ కూడా మారతాయి. గతంలో 14% ఉన్నటువంటి ముస్లింలు ఈ రోజున 16%, 17%, 18% వెళ్ళి ఉండవచ్చు. ఇంకా మైనారిటీలుగానే ఉండాలి. అసలు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు మాత్రమే ఎందుకు అనుకోవాలి? బౌద్ధులు మైనారిటీ కాదా? సిక్కులు మైనారిటీ కాదా? జైనులు మైనారిటీ కాదా? పార్సీలు మైనారిటీలు కాదా? యూదులు మైనారిటీ కాదా? మరి వాళ్ళెవ్వరికీ లేనటువంటి అభ్యంతరాలు కేవలం వీళ్ళకి మాత్రమే, అది అందరూ కాదు కొంతమంది మాత్రమే ఎందుకు రేజ్ చేస్తున్నారు? సరే, కాసేపు హిందువులు మైనారిటీ అనుకుందాం. మరి అందరూ హిందువులకి కూడా రిజర్వేషన్లు వర్తింపజేస్తారా? ఒప్పుకుంటారా? దానికి యూసీసీని అమలు చేస్తారా? ఒప్పుకుంటారా? దానికి మళ్ళీ దానికి ఒప్పుకోరు. కాబట్టి ఈ మైనారిటీ మెజారిటీ అనేటువంటి దానికి సంబంధించి డెఫినెట్గా మళ్ళీ రీడిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫైనల్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మౌలానా సజ్జాద్ నమానీ లాంటి వాళ్ళు మాత్రమే కాదు, గతంలో చాలామంది ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా చేశారు. ఒక 2-3 పేర్లు మీకు చెప్తాను. గతంలో అసదుద్దీన్ అవైసీ గారు కూడా మాట్లాడారు. ఈవీఎంలు కాదు, హిందువుల మైండ్స్ రిగ్గింగ్ అయిపోయాయి అని చెప్పి గతంలో ఆయన కూడా మాట్లాడారు. చాలా తీవ్రమైనటువంటి రాజకీయ దుమారానికి దారితీసినటువంటి కామెంట్స్ అవి. తర్వాత నమాజ్పై ఆంక్షలు ఉంటే మరి ఇతర మతాల ఊరేగింపులపైన ఉండవా నిబంధనలు? కేవలం నమాజులకు మాత్రమే ఆంక్షలు ఉంటాయా? అది కూడా క్వశ్చన్ చేశారు. ఇక అక్బరుద్దీన్ అవైసీ గారి కామెంట్స్ మనందరికీ తెలిసినటువంటిదే. 15 నిమిషాలు ఇస్తే చాలు, పోలీసులు కళ్ళు మూసుకుంటే చాలు, మొత్తం 100 కోట్ల మందిని ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఏం యాక్షన్ తీసుకోలేదు అన్ఫార్చునేట్లీ. తర్వాత ఈ మౌలానా అర్షద్ మదాని, జమియత్ ఉలామా ఈ హింద్ అధ్యక్షుడు, అతను కూడా గతంలో ఒక సభలో మాట్లాడుతూ ఇస్లాం అనేది విదేశాల నుంచి రాలేదు, భారత్ ముస్లింల యొక్క తొలి స్వదేశము, ఇస్లాం అనేది ఎక్కడి నుంచో రాలేదు, భారతదేశంలోనే పుట్టింది, ఇక్కడే ఇదే మన మొట్టమొదటి దేశం అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. కాబట్టి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా సమరైజ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకరి మతాన్ని గురించి వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళు ఎంతైనా గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ పరనింద మాత్రం చేయడం ఎంతవరకు కరెక్ట్? హిందువుల్ని డివైడ్ చేయాలి, హిందువుల్ని విడగొట్టాలి, బ్రేక్ చేయాలి అనేటువంటి ఆలోచన దేనికి? ఇది చాలా చాలా ప్రమాదకరం. హిందువులు విడిపోతే భారత్ కూడా విడిపోతుంది, భారత్ కూడా ముక్కలుగా విడిపోవడానికి అవకాశం ఉంది. సో ప్లీజ్ లెట్స్ బీ యునైటెడ్, మేరా భారత్ మహాన్. మరి ఈ అంశానికి సంబంధించి ఈ మౌలానా సజ్జాద్ నమానీ కామెంట్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.